నమస్తే, వెల్కమ్ టు అవర్ వాయిస్. నేను జర్నలిస్ట్ నవత. ఐ లవ్ మహమ్మద్. ఈ ఐ లవ్ మహమ్మద్ పేరిట బరేలీలో జరగబోయిన అతి పెద్ద కుట్రను భగ్నం చేసిండ్రట పోలీసులు. అసలు అది ఏంటి అనేది తెలుసుకోవాలంటే ఫస్ట్ నేను ఒక వీడియో చూపిస్తాను, చూడండి. కనిపిస్తోంది కదా వీడియో? ఒకసారి నేను చూపిస్తాను, మళ్ళీ మా వాళ్ళని కూడా స్క్రీన్ మీద ఏమంటాను. ఇది ఒక మసీదు. ఈ మసీదులో పెద్ద ఎత్తుగా జనం, ఆ జనాలన్నింటినీ పోలీసులు బయటకు తీసుకొస్తున్నారు. ఇది మసీద్తో పాటు కొన్ని ఫంక్షన్ హాల్స్కి సంబంధించి కూడా చాలా పెద్ద ఎత్తున ముస్లిమ్స్ని అక్కడ పెట్టారు. కనిపిస్తోంది కదా మీకు? ఇది డ్రోన్ ఫుటేజ్ని వీళ్ళు రిలీజ్ చేశారు. రైట్, ఇలా కంటే కూడా మా వాళ్ళు ఒకసారి స్క్రీన్ మీద ప్లే చేస్తారు, ఒకసారి క్లియర్గా చూడండి. చూశారు కదా బరేలీలో ఇది ఎంత పెద్ద కుట్ర. నిజంగా పోలీసులు కనుక దీన్ని పట్టుకోకపోయి ఉంటే నాకు తెలిసి ఒక రావణ కాష్టలాగా తగలబడేదేమో. బరేలీ 390 మసీదుల్లో ప్రతి మసీదులో కూడా 100 మందికి పైగా బయట వ్యక్తులను దాచారు. సుమారుగా 40,000 మందిని అంచనా వేస్తున్నారు. 3 రోజుల కిందట తౌకర్ రాజా అనేవాడు ఒక వీడియోలో అక్టోబర్ 3న ముస్లింలందరూ తమ దుకాణాలను బంద్ చేయాలని పిలుపునిచ్చారు. దీంతో ఏదో జరగబోతోంది. తౌకర్ రాజానే చాలా ఘోరమైన హెచ్చరికలు కూడా ఇచ్చిండు. ఈ నేపథ్యంలో అప్రమత్తమైన పోలీసులు డ్రోన్ తోటి మొత్తం తీసిండ్రు. ఆ ఫుటేజ్ చూస్తే ఒక్కసారిగా షాక్ అయిపోయారు. ఏంటి అంటే బరేలీని అగ్నికి ఆహుతి చేయడానికి చాలా పెద్ద ఎత్తున కుట్ర పన్నిండ్రు. ఆ డ్రోన్ ఫుటేజ్తో సాక్ష్యాలతో పోలీసులు దీన్ని చెప్పారు. వీళ్ళు మసీదుల్లో దాదాపు 360 మసీదుల్లో వందల మందిని, బయట వాళ్ళనా ఇంకొకళ్ళ తెలియదు, ముస్లింలను పెట్టేసిండ్రు. 600 మ్యారేజ్ హాల్స్లలో కూడా అనేక మందిని తీసుకొచ్చి దాచిపెట్టిండ్రు. ఆ హాల్లన్నిటినీ కూడా ఇప్పుడు పోలీసులు సీజ్ చేసి ఎంక్వైరీ చేస్తున్నారు. ఒక్కసారి ఊహించండి, దాదాపు 40,000 మంది మ్యారేజ్ హాల్స్లో అలాగే మసీదుల్లో దాచిపెట్టారు బయటి వ్యక్తుల్ని. 3వ తారీఖు ముస్లిం షాప్స్ అన్నీ బంద్ చేయండి అనే నినాదంతో ఒక పెద్ద ఎత్తున కుట్ర చేయబోయారు. పోలీసులు కనుక డౌట్ రాకుండా ఉండుంటే ఎంత పెద్ద ప్రమాదం జరిగేది. డౌట్ రాబట్టి డ్రోన్ ఫుటేజ్ని చెక్ చేయబట్టి ఇంతమంది బయటి వాళ్ళు మసీదుల్లో మ్యారేజ్ హాల్స్లో ఉన్నారు. వీళ్ళతో రాజారా, వాడి పేరు ఏందో మొదనష్టపోడు, అలాంటి వాళ్ళు పెద్ద ఎత్తున కుట్ర చేసి అగ్నికి ఆహుతి చేయబోయారు అని తెలుసుకొని వాటిని సీజ్ చేసి వాళ్ళని అరెస్ట్ చేసి ఎంక్వైరీ చేస్తున్నారు కాబట్టి సరిపోయింది. కానీ లేకపోతే ఎంత పెద్ద ప్రమాదం జరిగేది. ఇప్పుడు చెప్పండి, నిజంగా దేశానికి ప్రమాదకరం ఎవరు?
ఇలాంటి ప్రమాదకరమైన వాళ్ళను ప్రశ్నించడం తప్ప, ఇలాంటి ప్రమాదకరమైన వాళ్ళను దేశం నుంచి తరిమేయాలని అనడం తప్ప ఏం ఆశిస్తున్నారు వీళ్ళు? ఈ దేశంలో బ్రతుకుతూ, ఈ దేశం యొక్క నిధులను తింటూ, ఈ దేశ ద్రోహానికి పాల్పడుతున్న వీళ్ళను చెప్పుతో కొట్టాలా వద్దా? ఇలాంటి వాళ్ళను వేలెత్తి చూపించాలా వద్దా? పవిత్ర స్థలాలు అని చెప్పుకునే వాటిల్లో హింసను ప్రేరేపించే వాళ్ళను దాచిపెట్టారు అనంటే అసలు వీళ్ళు ఏం నేర్చుకుంటున్నారు, ఏం నేర్పిస్తున్నారు అనాలి. నిజంగా చాలా 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 అసహ్యం పెరిగిపోతుంది రోజు రోజుకి ఇలాంటి వాళ్ళ మీద. మీరేమంటారు? మీ అభిప్రాయం ఏంటి అనేది కామెంట్ సెక్షన్లో పెట్టేయండి. మోర్ వీడియోస్ కోసం ఆర్ వాయిస్ ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. ఆర్ వాయిస్ పొలిటికల్ రెండు కూడా మన ఛానల్స్ అండి. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్స్. కంటెంట్ బాగుంది అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి. దాని ద్వారా మన వీడియోస్ వైరల్గా మారుతాయి. ఆర్ వాయిస్కి ఆర్థికంగా చేయూతను అందించండి. నిజంగా ఆర్ వాయిస్ ఆర్థికంగా ఈరోజు సస్టైన్ అవ్వాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మీరు చేసే సహాయమే ఈ ఛానల్ని నిలబెట్టగలదు. సపోర్ట్ చేస్తారు అని ఆశిస్తున్నాను. సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది. 1 to 5 లెవెల్స్ ఉన్నాయి. ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి. లేదా స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి. మీకు తోచిన సహాయాన్ని అందించవచ్చు. వ్యాపార ప్రకటనల ద్వారా కూడా ఆర్ వాయిస్కి మద్దతు ఇవ్వచ్చు. వ్యాపార ప్రకటనల కోసం 8328500576 నెంబర్ని సంప్రదించండి. లేదా వాట్సాప్ ద్వారా మెసేజ్ రూపంలో మీరు పంపిస్తే మా వాళ్ళే మిమ్మల్ని కాంటాక్ట్ అవుతారు. జై హింద్, జై భారత్.